బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్నేహ. చాలా డిస్కషన్స్ తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి మేము. ఆంధ్ర అన్నం రెస్టారెంట్ పేరు వచ్చేసి. ఈ రెస్టారెంట్కి రావడం కంటే ముందు 3 days ముందు కానీ 3 days నుంచి కూడా మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఎక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి, మెనూ కార్డ్ చూసి చాలా డిస్కషన్ తర్వాత ఈ రెస్టారెంట్ చూస్ చేసాము మేము. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. స్వింగ్ టైప్లో కూడా ఇక్కడ సీట్స్ అరేంజ్ చేశారు, అది చాలా నచ్చింది. కానీ మాకు అక్కడ సీట్ దొరకలేదు. సో మేము కార్నర్లో వచ్చి కూర్చున్నాము. మేము వచ్చిన కొంతసేపటికి వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకున్నారు. ఇక్కడ షేప్లో బిగ్ బాస్ షేప్లో అనిపించింది కదా, ఐ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంది. ఇక మెనూ కార్డ్ చూస్తున్నాం నేను మురళి. చాలా ఐటమ్సే ఉన్నాయి కానీ స్పైసీనెస్ అంతగా అనిపించలేదు. మేము ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే అన్నీ తీసుకొచ్చేసారు. వెంటనే అంటే ఒక 20 minutes లోపు మేము ఏమైతే ఆర్డర్, వీళ్ళు మెనూ కార్డ్ చూస్తూ ఉన్నారు కదా, నేను కూడా ఒకసారి చూశాను మెనూ కార్డు, ఏమేమి ఉన్నాయా ఏం లేదా అని. ఇక సరేలే అని వాళ్ళకి ఇచ్చేసి ఇట్లా హ్యాపీగా షూట్ చేసుకుంటూ ఉన్నాను నేను. వాళ్ళు ఆర్డర్ చేశారు. నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో వాళ్ళు ఫస్ట్ సూప్ ఆర్డర్ పెట్టారండి. సూప్ అస్సలు నచ్చదు నాకు. అలాంటిది ఇదిగోండి ఈ సూప్. సాల్ట్ చాలా ఎక్కువ వేశారు. చికెన్ సూప్ అన్నారు, వేడిగా ఉంది, పర్లేదు బాగానే ఉంది, కానీ సాల్ట్ ఎక్కువైంది. నాకు సూపే నచ్చదు కదా, అందుకే పెద్దగా నచ్చలేదు. గోంగూర చికెన్ బిర్యానీ, బటర్ నాన్, ఇంకా చికెన్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర చికెన్. ఈ కొత్తిమీర చికెన్ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నామంటే, అంటే స్పైసీనెస్ చాలా బాగుంటుంది అని. స్పైసీనెస్ తక్కువ ఉంది, అంత మంచిగా అనిపించలేదు నాకైతే. మురళికి, రఫీ అన్నకు, ఇంకా సాయి అన్నకు కూడా అంత మంచిగా అనిపించలేదు. కొత్తిమీర చికెన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. వీళ్ళు ఏం చేశారు అంటే కొత్తిమీర చట్నీ చేసి అందులో డిప్ చేసి ఆయిల్లో డ్రాప్ చేశారు. అలాగే చేశారు, అలాగే అనిపించింది. ఇక మటన్ అంటే కడాయి మటన్. మటన్లో కూడా స్పైసీనెస్ చాలా తక్కువనే ఉంది. స్పైసీనెస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఈ ఆంధ్ర రెస్టారెంట్ అనేది కొంచెం వర్త్ ఇట్ కాదు. స్పైసీనెస్ నార్మల్గా ఉన్నా ఓకే అనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా కంప్లీట్గా వెళ్ళొచ్చు ఈ ఆంధ్ర రెస్టారెంట్కి. మేము ఇంకా వంకాయ బిర్యానీ ఆర్డర్ పెట్టేశాము. ఇది బాగుందా అంటే కొంచెం చేదుగా అనిపించింది. ఓకే, టేస్ట్ వెరైటీగా మంచిగా అనిపించింది. మేము చేసిన మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ తెలియదు, కానీ నార్మల్గా ఆర్డర్ పెట్టిన తర్వాత 1 by 1 ఇస్తారు కదా, ఇలా కాకుండా మేము ఆర్డర్ పెట్టిన అన్నీ ఒకేసారి తీసుకొచ్చేసేసరికి అక్కడ చల్లబడిపోయినాయి అన్ని ఐటమ్స్ అన్నీ. ఓకే, ఇక వాళ్ళు మురళి వాళ్ళ లోపల బిల్ పే చేస్తున్నారు. ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాను నేను. బయటకు వచ్చి ఎదురుగానే ఒక టీ స్టాల్లా ఉంటుంది, చైర్స్ ఉంటాయి, అక్కడ షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను. ఇక స్వీట్ ఏదన్నా తినాలి అనిపిస్తుంది కదా, స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ డెజర్ట్ అంటారు కదా, అక్కడ లేవని చెప్పారు, అందుకే బయటకు వచ్చి తీసుకున్నాము. ఇక్కడ ఇది కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ కందంచావడిలో, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడే ఇది కూడా ఉంది, కొంచెం ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఈ థీమ్ బాగుంది కదా, బనానా థీమ్ పెట్టేశారు. ఐటెం కూడా అలాగే, ఐస్ క్రీమ్ లో కూడా చాలా బనానా యాడ్ చేశారు వీళ్ళు. నాన్ వెజ్ తింటున్నాను అంటే నాకు స్ప్రైట్ కంపల్సరీ కావాల్సిందే అండి. అంటే మరీ ఎంత కంపల్సరీ ఏం కాదు, ఉంటే నాకు కొంచెం కంప్లీట్గా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మురళి నేను ఎప్పుడు షేర్ చేసుకునే వాళ్ళం స్ప్రైట్ని, కానీ ఈసారి మురళికి జలుబు వచ్చి తను షేర్ చేసుకోలేకపోయాడు. అందుకే ఇక ఆ ఫుడ్ కోర్ట్లోంచి బయటికి వచ్చే వరకు కూడా ఆ టిన్ ఉంటుంది కదా, స్ప్రైట్ టిన్, దాన్ని నేను ఒక్కదాన్నే కంప్లీట్ చేశాను. వాటర్ తీసుకుంటా చూడండి, 1/2 hourకి ఒకసారి, 20 minutesకి ఒకసారి అట్లా కంప్లీట్ చేసేదాన్ని. అయితే ఐస్ క్రీమ్ నాకు అంత బాగా అనిపించలేదు, అంటే అవి కొంచెం స్టిక్కీగా ఉన్నట్టు అనిపించింది. బనానా అంటే అంతే ఉంటుందేమో కానీ నాకు ఇది నచ్చలేదు. చూడ్డానికి చాలా బాగుంది కదా. సరే మరి మురళి వాళ్ళు తినేశారు. ఒక్కటి చిన్నది ఆర్డర్ పెట్టినాం కాబట్టి సరిపోయింది, పెద్దది పెట్టేటప్పుడు చాలా కష్టమైపోయేది. ఇది ఆపోజిట్లో గ్లాస్ టైప్ ఉంటుంది కదా, అక్కడి షూట్ చేస్తున్నాను ఇది నేను. ఇక తినేసాము ఐస్ క్రీమ్, ఇంకా హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నామండి. ఇక్కడ నుంచి అంత సాటిస్ఫైగా అనిపించలేదు ఫుడ్, స్పైసీనెస్ తక్కువ ఉంది, ఇంకా చల్లబడిపోయి తిన్నాం మేము. ఎన్ని డిస్కషన్ తర్వాత మేము ఒక మంచి రెస్టారెంట్ చూస్ చేసుకున్నాం. మంచిదంటే అన్నీ మంచిగా ఉంటాయి, వాళ్ళ ఎఫర్ట్ వండడానికి చాలా పెడతారు, కానీ స్పైసీనెస్ లేకపోవడం వల్ల, టేస్ట్ కొంచెం తక్కువ అవడం వల్ల మేము అంత సాటిస్ఫై అవ్వలేకపోయినాం. ఇక సరే ఇంకేం చేయలేం కదా అని హ్యాపీ ఇంటికి వచ్చేసి ఇక మెయిన్ రోడ్లో రఫీ అన్నని బస్సు ఎక్కించేసి
ఇక మేము ఇంటికి వచ్చేసాం, మంచిగా రెస్ట్ తీసుకున్నామండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక మీకు తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. మేము ఎప్పుడు కూడా స్ప్రైట్ ఆర్డర్ పెడితే సీసా వస్తుంది కదా బాటిల్ లాగా, ఈసారి మా కోక్ బాటిల్ టైప్లో ఇచ్చేస్తాం. ఇది ఫుడ్ కోర్ట్ బయటే ఉంటుందండి. ఇక్కడ ఎంట్రన్స్లో కేక్, ఐస్ క్రీమ్, ఇంకా డెజర్ట్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఫుడ్ కోర్ట్ బయట కనిపిస్తాయి. లోపల వచ్చేసి రెస్టారెంట్ టైప్లో పెట్టేశారు. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది కందన్ చావడిలో. ఫుడ్ కోర్ట్ నేను దీనికి ముందుగానే షూట్ చేశాను, కేసీ ఫుడ్ కోర్ట్ అని. ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీ మీద బుంగమూతి పెట్టుకొని ఉన్నది. ఇక ఆ అమ్మాయిని చూసి నేను మురళి మాట్లాడుకుంటున్నాం. ఈ అమ్మాయి కదా చూడు ఎంత యాక్టివ్ అయిపోయింది వెంటనే. పిల్లలకి అంతే కదండి, ఏదైనా ఇప్పించకుంటే కోప్పడతారు, వాళ్ళకి ఇప్పించామంటే కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వీతానికి ఇలా ఉన్నాయండి అక్కడ అంబిషన్స్. ఆంధ్ర అన్నం రెస్టారెంట్ లోపలైతే పైన లైట్స్ కానీ అక్కడ చైన్ మోడల్లో కనిపిస్తున్నాయి కదండి, అవే స్వింగ్ టైప్లో ఉన్నాయి చైర్స్.